ఆ మాజీ మంత్రి వైసీపీలో స్థానం లేనట్టే జగన్ నో చెప్పేశారా? ఆయన ప్లేస్లో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు? దేనికి జగన్ నో చెప్పారు? నెల్లూరు జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో కూటమి గెలవడంతో అక్కడ టీడీపీ పట్టు బిగుస్తోంది. అయితే ఎలాగైనా పూర్వ వైభవం సాధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరిపోయారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో ఉన్నవారు సైతం చాలా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కనీసం వైసీపీ రాజకీయాల గురించి కూడా మాట్లాడడం లేదు. వైసీపీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఒక వెలిగిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అసలు ఆయన పార్టీలో ఉన్నారా లేరా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సొంత సామాజిక వర్గం వారిని కాదని అనిల్ కుమార్ యాదవ్కు అవకాశం ఇచ్చారు జగన్. కానీ ఇప్పుడు వైసీపీ క్లిష్ట పరిస్థితిలో ఉంటే అనిల్ కుమార్ యాదవ్ కనిపించకపోవడం ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది. నెల్లూరు నగరం నుంచి 2 సార్లు గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ గెలవలేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయినా సరే దూకుడుగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా మారిపోయారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం, నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ గెలవడంతో మంత్రివర్గంలో ఆయనకు ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. సొంత సామాజిక వర్గం నేతలు ఉన్న అనిల్ కుమార్ యాదవ్కు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. అయితే అనిల్ తీరుకు నిరసనగా చాలా మంది నేతలు బయటకు వెళ్ళిపోయారు. 2024 ఎన్నికల్లో వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కాదు, నెల్లూరు జిల్లాలో దారుణ పరాజయం చూసి అనిల్ కుమార్ యాదవ్ను నెల్లూరు నుంచి నర్సారావుపేట ఎంపీ స్థానానికి షిఫ్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే అనిల్ కుమార్ యాదవ్కు అక్కడ దారుణ ఓటమి తప్పలేదు. అయితే ఓడిపోయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు వచ్చింది చాలా తక్కువ. అప్పుడప్పుడు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం, తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. నెల్లూరు వైసీపీ బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి ఓ ఎమ్మెల్సీకి అప్పగించారు. అయితే నర్సారావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్. కానీ అక్కడకు సైతం వెళ్లడం లేదు. పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అప్పుడప్పుడు చుట్టుచూపుగా వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప పార్టీకి పూర్తిగా సమయాన్ని కేటాయించడం లేదు. అందుకే అనిల్ కుమార్ యాదవ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి వేరే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్టివ్ అయితే తప్ప వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే తనకు నెల్లూరు అర్బన్ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని అనిల్ కుమార్ యాదవ్ కోరుతుంటే అందుకు జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.